So, hello everyone. So, let's begin. My client Mr. Achyut is here to formally dissolve this friendship with Mr. Pandu and... మావుడు లక్ష్మీ గణపతి ఫిల్మ్ సమర్పించు బ్యాచ్ ఇక్కడ తెలుగులేడా ఫారెస్ట్ మ్యాన్ నో అండర్స్టాండ్ ఇగో మీ క్లయింట్కే కాదు నా క్లయింట్ మిస్టర్ పాండుకు కూడా ఫ్రెండ్షిప్ క్లోజ్ చేద్దామనే ఉంది. అందుకే కదా ఈ మ్యూచువల్ డివోర్స్ కి అప్లై చేసింది. ఇకపోతే మెయింటెనెన్స్, చాయ్ కి సిగరెట్ కి మందుకి అవి ఖర్చులు ఒక 25,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. What the This is ridiculous. This is baseless. షేమ్లెస్. ఏంది లెస్? మార్నింగ్ జరిగిన ఎమోషనల్ డ్యామేజ్ కి ఆ మాత్రం ఇవ్వాలి. అసలే జాబ్ కూడా లేదు. ఏంటంటే ఎమోషనల్ డ్యామేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు విడిపోవాలని లేదు. వాడే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు దానికి ఒప్పుకుంటే నెల 10,000 ఒక్క రూపాయి కూడా అని ఏం చెప్పుకుంటావు చెప్పుకోపో. Not possible. No way. చూస్తావేంద్రా మాట్లాడు. నీకెందుకు ఇచ్చే పైసలు నేను ఆగండి అన్నా. ఏమైందన్నా మీకు? ఒకప్పుడు పాలు చక్కెరలా, హైదరాబాద్ రోడ్లు ట్రాఫిక్లా, దేవా వరదాల, వానా బురదలా కలిసి ఉండేటోళ్ళు కదన్నా. ఏమొచ్చిందన్నా మీకు? వాడికి జాబ్ వచ్చిందా? యుఎస్ వీసా వచ్చిందా? మరి ఏమొచ్చిందన్నా మీ మధ్యలోకి? వాడికి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. Yeah, naturally. అందుకే బ్రేకప్. వారిని లవర్స్ మధ్య బ్రేకప్ విన్నా, భార్యాభర్తల మధ్య బ్రేకప్ విన్నా, ఈ ఫ్రెండ్స్ మధ్య బ్రేకప్ ఏందన్నా? అదంతే, నాతో కాదు. ఇంకా వానికి గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి నన్ను కూరలో కరేపాకలాగా తెలుగు సినిమాలో రాజీవ్ కనకాలను లేపేసినట్టు లేపేశాను నన్ను. కూల్. అసలు చూడు వాడు ఎంత అవుతున్నాడు. లెమన్ టీ, ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. హార్ట్ కి, స్కిన్ కి, డైజెషన్ కి మంచిది. నువ్వు కూడా తాగు. అందుకే వానికి నేను బ్రేకప్ చెప్తున్నా. అసలు మేము ఏమేమి హోటల్కి వెళ్ళే వాళ్ళం, ఏమేమి తినేవాళ్ళం తెలుసా సార్? మెను అంటే ఇప్పుడు మా వాడు ఇదంతా చదవాలా? మా వాడు ఎగ్జామ్స్కే చక్కగా చదవాడు. ఇప్పుడు ఇది చదవాలా? తేరీ మా మనం ఎంత చదివితే ఏంద్రా, లాస్ట్ ఆర్డర్ చేసేది బిర్యానీ అదే కదా. నువ్వు ఫ్యామిలీ ప్యాక్ దేపో. సార్ ఇద్దరికే ఫ్యామిలీ ప్యాక్. ఫ్రెండ్లీ ప్యాక్ అని ఉందా మీ దగ్గర? ఓ ఫ్యామిలీ దేపో. అయినా ఈడే నా ఫ్రెండ్, లవరు, వైఫ్, లైఫ్, బొమ్మడి అన్ని ఈడే. నా ఓల్ ఫ్యామిలీ ఈడే. నువ్వు వెళ్ళి తీసుకురాపో. అదే తను వచ్చాక సార్ మెను ఇదేంది? ఇది ఫ్రైడ్ రైస్, బిర్యానీలు ఏం లేవు. ఇదేం అర్థమవుతలేదు మనకు. నన్ను చూస్తావేంద్రా? చదివి చెప్పరా. ఓహో, ఇడు ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ బ్యాచ్ కదా, నేను చూస్తా. తెలుగు. దిస్ లుక్స్ గుడ్ కదా? హా బ్రదర్, we need 1 hamachi alipino maki, 1 tofu teriyaki maki and 1 hot dog. Thank you. ఇదేందో ఐటమ్ పేర్లు బూతులున్నట్టు ఉన్నాయి. మనకెందుకులే. హే, ఇది సిటీలోని వన్ ఆఫ్ ద బెస్ట్ పాన్ ఏషియన్ క్యూసిన్ ఉన్న రెస్టారెంట్ తెలుసా? అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ కొరియన్ ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వాడు హాట్ డాగ్ అంటే కుక్కను కాల్చి కోసి తెస్తారనుకునే టైపు. లీవ్ అబౌట్ హిమ్ బేబీ. సో ఫన్నీ. యా, అలా నన్నే కాదు, చికెన్ బిర్యానీ, షవర్మా, మిడ్ నైట్ మ్యాగీ, స్ట్రీట్ ఫుడ్ అన్నీ వదిలేసారు తెలుసా అన్న? చాలా తప్పన్నా. ఏదో లవర్ ముందు మార్కులు కొట్టేయడానికి చిన్న జోక్ వేసాం, దానికే అంత ఫీల్ కావాలా? చెయ్యి అది వదిలే అన్న. ఏ సినిమా రిలీజ్ అయినా ఇద్దరం ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో చూసుకోవాలని తెలుసా? ఇప్పుడు లవర్ వచ్చాక ఏమంటున్నాడు తెలుసా అన్నవాడు? హలో, సినిమా కోదామా? ఆ సినిమానా? ఇప్పుడు కష్టం రా. ఆల్రెడీ తనతో అమెజాన్ ప్రైమ్లో చివరిపల్లి అనే వెబ్ సిరీస్ చూస్తున్నా. మనం తర్వాత చూద్దాంలే, పెట్టేయ్. ఏయ్, ఆ సినిమానా? ఆ సినిమా నేను తనతోనే చూద్దాం అనుకుంటున్నారా. ఆల్రెడీ కార్నర్ సీట్స్ కూడా బుక్ చేశా. మనం ఏదో ఒకటి వెళ్దాం. బాయ్ బాయ్ బాయ్. చెయ్యి అన్న, ఒకటే టికెట్. ఆ సినిమానా? ఏమై చేసా? ఆ సినిమా ఆల్రెడీ తనతో చూసేసారా. ఈసారికి నువ్వు కానిచ్చి. ఏమై చేసావు? అలాంటి రొమాంటిక్ సినిమా నీతో ఎలా చూస్తారా? లవర్తో చూస్తే అదొక వైబు. రే 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 చిన్నప్పుడు ఖుషి, తొలి ప్రేమ నాతోనే గారు చూసింది. అప్పుడున్న వైబు ఇప్పుడు ఎందుకు లేదురా? అంటే అది ఈ తిండి సినిమాలకు వదిలే అన్న. క్రికెట్ అంటే మాకు ఎంత ప్రాణమో తెలుసు కదన్నా నీకు. లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా అన్నవాడు? ఏమైందిరా? వరల్డ్ కప్ ఫైనల్ మామా, ఒకటి గెలిస్తే అయిపోయింది. గెలిచే మ్యాచ్ మామా ఇది. గెలిచేది మామా, ఒక్క మ్యాచ్ రా, 10 మ్యాచ్లు గెలిచేది. ఎలా బతకాలి, ఏం చేయాలి మామా ఇంకా? A few hours later. ఇగరా కప్పు.
మావా కప్పురా ఇంత మంచి టీం మళ్ళీ రాదురా ఓడిపోయా అందరు చూస్తున్నారు అరే హెడ్ మొత్తం నీ వల్లేరా గెలిచే మ్యాచ్ అదే తనొచ్చాక ఓడిపోతుందేమో చూడరా గెలుస్తామేమో సపోర్ట్ చేయి సూపర్ రా నువ్వు ఇదే పొజిషన్ లో విన్ అవుతామేమో లెక్కుంది మనం ఫైనల్ గా వరల్డ్ కప్ నేను కూడా ఫైనల్స్ లో ఉన్నా నువ్వు అన్ని దూడు చేసి డోరేష్ వెళ్ళిపోవా ఫైనల్స్ విన్ అయ్యావా అన్నా మిత్రద్రోహి ప్లాస్టిక్ సర్జరీ తర్వాత హీరోయిన్లు కూడా ఇంత మారిపోరు కదరా ఇచ్చేయండి సార్ నాకు వాటికి డైవర్స్ ఇచ్చేయండి ఎస్ ఎగ్జాక్ట్లీ నా క్లయింట్ గురైన ఎమోషనల్ డ్యామేజ్ కి మెయింటెనెన్స్ కింద మీరు 25,000 కట్టాల్సిందే ఓకే వీళ్ళిద్దరూ కొన్న బైక్ కస్టడీ మాత్రం నా క్లయింట్ అచ్యుత్ దగ్గరే ఉంటుంది. అట్లెట్లయితది? బైక్ కస్టడీ నాకే కావాలి. ఎప్పుడైనా పెట్రోల్ పోసినవారా దాంట్లో? దాన్ని అసలు నువ్వు పోషించగలవా? బైక్ కస్టడీ మాత్రం నా దగ్గర ఉంటుంది, కావాలంటే అప్పుడప్పుడు చూసిపోమనండి. ఏంటి చూసి అట్లా ఎట్లా మాట్లాడుతాను? నా వల్ల ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ పెట్టిపోతున్నారా? నీ వల్ల కాదు. లేదు, అంతా నీ వల్లే. నువ్వు తనంటావేం రా? అంటే అచ్యుత్ ఎప్పటికీ ఇంకెవరిని లవ్ చేయకూడదా? Yeah, she has a valid point. My client has every right to move on and get into some romantic relationships unlike you. Single forever guy. అమ్మో నా క్లయింట్ ని సింగిల్ ఫరెవర్ అంటావా? గర్ల్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు, ఫ్రెండ్స్ ఆర్ ఫరెవర్. పాండు, ఫ్రెండ్స్ అన్నాక లవ్వుల్లో పడతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మనమే అడ్జస్ట్ అయ్యి స్పేస్ ఇవ్వాలి. అలాగే నువ్వు కూడా జల్దీ ఓ పిల్లని చూసుకోరా. అదే ఏజు పొట్ట పెరిగిపోతుంది. బట్ట కూడా. అచ్యుత్, పిల్ల దొరికినంత మాత్రాన బెస్ట్ ఫ్రెండ్ని వదిలేయాలని కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. లైఫ్ని బ్యాలెన్సింగ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, వీక్లీ ఒక సినిమాకి, క్రికెట్ మ్యాచ్కి నాకు ఓకే. సరే ఓకే, మీరు బయటికి వెళ్ళినప్పుడు నేనేం డిస్టర్బ్ చేయను. ఫైనల్స్ ఆడుతున్నప్పుడు కూడా ఏం డిస్టర్బ్ చేయను. అమ్మ బంగారు తల్లి, నువ్వు కూడా దీనంతటికి సపోర్ట్ చేయాలి. నాకు కూడా ఓకే. ఏది షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకోండి. నాకురా. సరే, రేపు సినిమాకి టికెట్లు దొరికితే ఫోన్ చేస్తా, పోదాం. కాల్ చేయకు, ఫస్ట్ మెసేజ్ చేయి. హాయ్ గాయ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. అమెజాన్ ప్రైమ్ లో TVF వాళ్ళు చేసిన శివరపల్లె అనే వెబ్ సిరీస్ వచ్చింది, చూడండి. నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను. ఆమె చెప్పింది అమెజాన్ ప్రైమ్ లో TVF వాళ్ళు చేసిన శివరపల్లె వెబ్ సిరీస్ చూడమని. చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చై బిస్కెట్స్. చేసేయండి, చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు చై బిస్కెట్. అక్కడ చూసి చెప్పు, సబ్స్క్రైబ్ టు చై బిస్కెట్. అక్కడ సబ్స్క్రైబ్ టు చై బిస్కెట్.